Hi viewers, welcome to Ask Talks. My name is Dachepalli. Today's topic is how to lead a stress-free life. Stress has become a common thing. ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, పని చేసేవాళ్ళు, పని చేయని వాళ్ళు అందరూ స్ట్రెస్ అని మాట్లాడుతుంటారు. ఒత్తిడి. అలా స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా బతకడం ఎలా? దానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని డిస్కస్ చేద్దాం. ముందు స్ట్రెస్ అంటే ఏంటో ఆలోచిద్దాం. స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి అంటే ఏంటి? స్ట్రెస్, ఒత్తిడి. ఇంకో పదం డిసప్పాయింట్మెంట్. ఇంకో పదం మై గాడ్ ఐ కాంట్ బేర్. అబ్బా భరించలేకపోతున్నాం. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? సింపుల్. మీరు కొంచెం డీప్గా చూస్తే స్ట్రెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ద రియల్ హ్యాపెనింగ్. మీన్స్ నీ ఎక్స్పెక్టేషన్కి మరియు అక్కడ జరిగిన దానికి మధ్య ఉండే వ్యత్యాసం నిన్ను ఎక్కువసేపు ఆ అంశం గురించి ఆలోచింపజేస్తుంది. అలా ఆలోచింపచేయడమే ఒత్తిడి. ఎక్కువసేపు ఆలోచిస్తున్నామంటే ఒత్తిడికి గురి అవుతున్నాం అని అర్థం. ఏదో చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. అలా కాదు, ఇలా చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఈ పద్ధతిలో జీవించడమే ఒత్తిడికి గురి కావడం. ఇప్పుడు ఈ డెఫినేషన్లోనే ఉంది. ఎక్స్పెక్టేషన్కి రియల్ హ్యాపెనింగ్కి మధ్యన గ్యాప్ అన్నాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒత్తిడి జరుగుతుంది, స్ట్రెస్ వస్తుంది అని అర్థం. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా బతకాలా? ఒత్తిడి వద్దనుకుంటే ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే రిజల్ట్ రావు కదా, విక్టరీ రాదు కదా. ఎక్స్పెక్టేషన్ వేరు, గోల్స్ వేరు. ఆబ్జెక్టివ్కి ఎక్స్పెక్టేషన్కి కంపేర్ చేయొద్దు. గోల్స్ అంటే నువ్వు సాధించాలనుకునేటువంటి లక్ష్యాలు. ఎక్స్పెక్టేషన్ అంటే ఏదో ఎవరో నీ కోసం చెయ్యాలని ఎదురు చూడడం, లేదా ఏదో నీకు నచ్చినట్టుగా జరగాలని ఎదురు చూడడం, లేదా నీకు నచ్చినట్టుగా దేంట్లోనైనా రిజల్ట్ రావాలని ఎదురు చూడడం. ఇది ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్కి గోల్కి సంబంధం లేదు. పూర్తిగా రెండు డిఫరెంట్ థింగ్స్. ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఖచ్చితంగా స్ట్రెస్ రాదు. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ చేశారు, రిజల్ట్ మీరు అనుకున్నట్లుగా కాకుండా డిఫరెంట్గా వచ్చింది. అలా డిఫరెంట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ వస్తుంది. ఇలా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తే ఆ స్ట్రెస్లోంచి కొంతవరకు బయటపడవచ్చు. ఏం చేయొచ్చు? స్ట్రెస్ అంటే ఏమని చెప్పినా ఆలోచించడం, ఒకే విషయాన్ని ఎక్కువసేపు ఇన్డెప్త్గా ఆలోచించడం, అది కూడా పొరపాటుగా, తప్పుగా, జరగకూడనిది జరిగినట్లుగా ఆలోచించడం. అలా ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ నెంబర్ 1, ఫస్ట్ ప్రిన్సిపల్, రీప్లేస్ యువర్ ఎగ్జిస్టింగ్ థాట్స్ విత్ ద థాట్స్ యు లైక్. అంటే ఇప్పుడు నువ్వు ఒత్తిడికి గురి అవుతున్నటువంటి ఆలోచనలు ఏవైతే మనస్సులో, మేధస్సులో నడుస్తున్నాయో వాటిని వేరే ఆలోచనలతో, నీకు సంతోషాన్ని కలిగించే ఆలోచనలతో రీప్లేస్ చేయమంటున్నాం. సార్ అంత ఈజీనా? సాధ్యమవుద్దా? అవును, సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? అంటే మీరు ఒకసారి కళ్ళు మూసుకొని నేను చెప్పిన మాటల్ని ఆలోచించండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీరు మీ అమ్మని చూడొద్దు. మీ అమ్మ మీకు అన్నం తినిపించడానికి దగ్గరికి వస్తుంది, అయినా కూడా చూడొద్దు. నీ దగ్గరికి నవ్వుతూ వస్తుంది, చూడొద్దు. మీ అమ్మని చూడొద్దు. మీ అమ్మ నీకు కనపడకూడదు. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. మీలో ఎంతమంది మీ అమ్మని చూడకుండా ఉన్నారు? ఎవరు ఉండలేరు. ఖచ్చితంగా అమ్మని చూడొద్దు
అనుకున్నా కూడా చూస్తూనే ఉంటాం. వద్దు అనే పదం అక్కడ ఉండదు, అమ్మ అనే పదం మాత్రమే ఉంటుంది. మరి ఇలా అమ్మని చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? చాలా సింపుల్. మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చాలా తీక్షణంగా నా మాటల్ని శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనం అలా బయటికి వెళ్దాం. అలా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఊరు బయట అంతా పచ్చిక పొలాలు పచ్చగా నిగనిగలాడుతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్దాం, అక్కడ ఒక చెరువు. ఇంకొంచెం ముందుకెళ్దాం, దాని తర్వాత పెద్ద గుట్ట. ఆ గుట్ట పైన ఒక దేవుని గుడి, అందులో దేవుని ప్రతిమ. లోపలికి వెళ్దాం, మొక్కుదాం. మొక్కారా? బయటకు వచ్చేయండి. మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మీలో ఎంతమంది మీ అమ్మను చూశారు? ఎవరు చూడడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా చూసినా కూడా ఆ గుడిలో దైవం రూపంలో చూసి ఉంటారేమో. అది కూడా ఇంతకుముందు మనం ఆలోచించాం కాబట్టి. అయితే సో ఇప్పుడు ఏం జరిగింది? ఈ పచ్చిక బయళ్ళు, చెరువు, గుట్ట ఆలోచిస్తున్నప్పుడు అమ్మ మనకు కనపడలేదు. అదే అమ్మను చూడొద్దు అని అనుకుంటే కూడా అమ్మ కనిపించింది. అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏ ఆలోచన అయితే నిన్ను వేధిస్తుందో ఆ ఆలోచన వద్దు అనుకోవడం కన్నా కొత్త ఆలోచనని తెచ్చుకోవడం అనేటువంటిది సరి అయిన పద్ధతి. కొత్త ఆలోచనని తెచ్చుకొని ఆ కొత్త ఆలోచనని ఎంత డీప్గా ఆలోచిస్తే అంతగా ఈ పాత ఆలోచనని, స్ట్రెస్ని కలిగించేటువంటి ఆలోచనని, ఒత్తిడి కలిగించే ఆలోచనని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలంటే, స్ట్రెస్ లేని జీవితం గడపాలంటే ముఖ్యంగా చేయాల్సింది స్ట్రెస్కి కారణమవుతున్న ఆలోచనల నుంచి బయటపడి కొత్త ఆలోచనల్ని చేయాలి. సరే సార్, ఇలా ఆలోచన చేయడం సాధ్యం కాలేదు, దానికి ఇంకా ఒక ఉపాయం ఉంది. ఏం చేయొచ్చు? ఇమ్మీడియట్గా బయలుదేరి మీ ఫ్రెండ్ని, మీకు బాగా నచ్చే ఫ్రెండ్ని, జీవితంలో అన్నీ షేర్ చేసుకునేటువంటి ఫ్రెండ్ని కలవండి. అలా కలవడంతో కొత్త విషయాలు తను చెప్పడం కానీ, నీ విషయాన్ని అతనికి షేర్ చేసిన తర్వాత అతను ఉపాయాలు చేయడం కానీ, అతను కూడా కొంచెం తెలివైన వాడైతే మీరిద్దరూ కలిసి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, లేదా వేరే వస్తువుల గురించి, విషయాల గురించి ఆలోచించడం కానీ, వేరే ఆలోచనలు చేయడం కానీ జరగడం వల్ల ఇది మరిచిపోయే అవకాశం ఉంది. ఇలా వ్యక్తిని కలవడం కనుక మీరు ఒక ఉపాయం అనుకుంటే, ఇంకా ఇలాంటివి చాలా ఉపాయాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒక సినిమా చూడండి, ఒక పాట వినండి, ఒక రచన చేయండి, మ్యూజిక్ వినండి, బయటికి వెళ్ళండి, ఫోన్ చేయండి, కొత్త విషయాలకు వెళ్ళండి, వేరే వ్యక్తుల్ని కలవండి, కొత్త వ్యక్తుల్ని కలవండి, ఒక గేమ్ ఆడండి. ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అలా వేరు వేరు పనులు చేస్తున్నప్పుడు నీకు స్ట్రెస్ ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నీ దరికి కూడా వచ్చే అవకాశం ఉండదు. కనీసం ఆ సినిమా చూస్తున్నంతసేపు అయినా, కనీసం ఆ వ్యక్తితో మాట్లాడుతున్నంతసేపు అయినా, కనీసం ఆ ఆట ఆడుతున్నంతసేపు అయినా నీకు ఒత్తిడిని కలిగించేటువంటి ఆలోచనలు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. అలా ఒత్తిడి ఎంత తీవ్రత ఉందో అంత ఎక్కువసేపు దూరంగా ఉండడం చేస్తే నువ్వు ఒత్తిడికి గురి కాకుండా ఉంటావు. అలా దూరంగా వేరే ఆలోచనలు చేయడం అనేది మీరు చేయాల్సినటువంటి ఈ స్ట్రెస్లోంచి బయటపడడానికి ఉపయోగపడే ఉపాయం. ఒకటి, మీ దగ్గర ఉండే ఒత్తిడికి కారణమైన ఆలోచనలని పక్కన పెట్టి కొత్త ఆలోచనలు చేయడం. రెండవది, ఈ ఒత్తిడి కారణమయ్యేటువంటి ఆలోచనల నుంచి బయటపడడానికి వేరే వ్యక్తుల్ని కలవడం కానీ, సినిమాకి వెళ్ళడం కానీ, మ్యూజిక్ వినడం కానీ, ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం కానీ, లేదా కొత్త పనులు ప్రారంభించడం కానీ, ఆటలు ఆడుకోవడం కానీ, ఇంకా ఏది నీకు ఇష్టమైనటువంటి అంశమో అలా కొంతమందికి కొన్ని యావిగేషన్స్ ఉంటాయి. డ్రాయింగ్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, పాటలు రాయడం, లేదా పాటలు పాడడం, లేదా ఇతర వ్యక్తులతో కలిసి బయటికి వెళ్ళడం, ఇలాంటివి మీకు ఏది ఇష్టమైతే అవి చేస్తూ ఉంటే నీకు స్ట్రెస్ని కలిగించేటువంటి ఆలోచన నీకు దూరం అవుతూ ఉంటుంది. ఇలా స్ట్రెస్కు కారణం అయినప్పుడు ఆలోచనలు మారడానికి వీలు లేదు అనుకుంటే ఇంకా ఒక ఉపాయం ఉంది నా దగ్గర. ఏం చేయాలి? కొంతమందికి
ఉద్యోగం ద్వారా స్ట్రెస్ రావచ్చు, కొంతమందికి వ్యక్తుల ద్వారా స్ట్రెస్ రావచ్చు, కొంతమందికి జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా స్ట్రెస్ రావచ్చు. ఒకవేళ ఉద్యోగం ద్వారా స్ట్రెస్ జరిగితే సింపుల్, చాలా సింపుల్. ఏం చేయాలంటే ఐ లవ్ మై జాబ్ బికాస్ అని రాసి ఒక డాష్ పెట్టండి. అలా ఒక డాష్ కింద ఒక డాష్ 10 డాష్లు తయారు చేయండి. ఐ లవ్ మై జాబ్ బికాస్ డాష్ నెంబర్ 1, ఐ లవ్ మై జాబ్ బికాస్ డాష్ నెంబర్ 2, ఐ లవ్ మై జాబ్ బికాస్ డాష్ నెంబర్ 3. ఇలా 10 చేసి ఆ 10ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా 10ని ఫిలప్ చేస్తే ఏమవుతుంది? నీ జాబ్ని నువ్వు ప్రేమించడానికి సాధ్యమవుతుంది. లేదా ఆ జాబ్ నీకు ఇచ్చే స్ట్రెస్లోంచి బయటపడి దాని ద్వారా పొందే బెనిఫిట్స్ని, దాని ద్వారా పొందేటువంటి ప్రయోజనాల్ని కలెక్ట్ చేసుకోవడానికి, జత చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తి కావచ్చు. ఒక వ్యక్తి మీకు స్ట్రెస్ కారణం చేస్తే ఐ లవ్ దట్ పర్సన్ బికాస్ డాష్ నెంబర్ 1, ఐ లవ్ దట్ పర్సన్ బికాస్ డాష్ నెంబర్ 2. లైక్ దిస్ ఒక 10 బ్లాంకులు తయారు చేయండి. ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నామో రాసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఇచ్చిన స్ట్రెస్ బదులు అతన్ని ప్రేమించడం లేదా ఆమెను ప్రేమించడం మొదలవుతుంది. స్ట్రెస్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. విషింగ్ యూ ఆల్ యూ విల్ ఫాలో దీస్ థింగ్స్. థ్యాంక్ యూ.